మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఫస్ట్ టైం రికార్డ్ బద్దలైంది. 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఫస్ట్ టైం బీజేపీ నేత డీకే అరుణ రికార్డ్ క్రియేట్ చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఫస్ట్ టైం ఎన్నికైన మహిళా నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు ఆమె. 2019 ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేయగా 3,33,573 ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో 5,10,747 ఓట్లు సాధించి విజయం సాధించారు. మహబూబ్ నగర్ నుంచి ఫస్ట్ టైం మహిళా ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారు ఆమె. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న డీకే అరుణకు కేంద్రంలో సౌత్ నుంచి మహిళా కోటాలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేకపోలేదు. తెలంగాణలో 2028 ఎన్నికల టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి 2కు పైగా కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే మహిళా కోటాలో అరుణకు పదవి వరించే అవకాశం మెండుగా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో మరి.